నేమ్, ఫాదర్ నేమ్, అడ్రస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నేమ్, ఫాదర్ నేమ్, అడ్రసెస్ లో ప్రతి వర్డ్ లో ఉన్న లెటర్స్ మధ్యలో ఇక్కడ స్పేసెస్ ఉన్నాయి. ఈ స్పేసెస్ ని తీసేయాలనుకోండి, మనం మాన్యువల్ గా చేయాలంటే ఈ విధంగా ముందు స్పేస్ ప్లేస్ చేసి బ్యాక్ స్పేస్ ని ప్రెస్ చేయాలి. ఇక్కడ కూడా అంతే, స్టార్టింగ్ లో ఉంచి బ్యాక్ స్పేస్, హియర్ ఆల్సో బ్యాక్ స్పేస్. ఇలా ఒక్కొక్కటి కనుక మనం చేసుకుంటూ వెళ్ళాలంటే చాలా టైం తీసుకుంటుంది. దీనికంటే బెటర్ థింగ్ ఏంటంటే, దీనికి ఈజియెస్ట్ షార్ట్ కట్ కీ ఉంది. ఏంటంటే, సెలెక్ట్ చేయండి ఏ డేటా రేంజ్ లోనైతే వర్డ్స్ మధ్యలో స్పేసెస్ ఉన్నాయో. ఇక్కడ హోమ్ ట్యాబ్ లో ఎడిటింగ్ గ్రూప్ లో ఫైండ్ అండ్ సెలెక్ట్ డ్రాప్ డౌన్ లో రీప్లేస్ పైన క్లిక్ చేయండి. ఈ ఫైండ్ అండ్ రీప్లేస్ డైలాగ్ బాక్స్ లో ఇక్కడ ఫైండ్ వర్డ్ టెక్స్ట్ బాక్స్ లో టైప్ చేయండి ఈ టిల్డ్ సింబల్ ని. ఇలా వేవ్ లాగా ఉంటుంది. తర్వాత స్పేస్ ఇవ్వండి. రీప్లేస్ విత్ ని టెక్స్ట్ బాక్స్ ని ఎంటీగా వదిలేయండి. ఇక్కడ రీప్లేస్ ఆల్ పైన క్లిక్ చేయండి. సో డన్, ఓకే, క్లోజ్ చేయండి. మీరు చూసుకోవచ్చు ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి స్పేసెస్ అనేవి ఆటోమేటిక్ గా రిమూవ్ అయ్యాయి. ఈ రీప్లేస్ కి షార్ట్ కట్ కి ఏంటంటే Ctrl+H. కీబోర్డ్ లో Ctrl+H ప్రెస్ చేసినా కూడా మీకు రీప్లేస్, ఫైండ్ అండ్ రీప్లేస్ డైలాగ్ బాక్స్ అనేది వస్తుంది. దీన్ని యూజ్ చేసి కూడా మీరు చేసుకోవచ్చు ఈ మాన్యువల్ గా క్లిక్ చేయడం కంటే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ని లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.